ఖమ్మం జిల్లా కామెపల్లి రామకృష్ణాపురం పంచాయతీ పరిధి కమాన్కుంట వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. లంబాడ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు బూక్య నాగేంద్రబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గం నేటి సమాజానికి ఆదర్శమని, చిన్నతనం నుండి ధర్మంతో ప్రవర్తించడం, మూఢ విశ్వాసాలను, హింసను వ్యతిరేకించడం, తప్పు చేస్తే ఎలాంటి వారైనా ఎదిరించాలి అని నిరూపించి తన దైవశక్తితో సాక్షాత్తు దేవతను ప్రసన్నం చేసుకోవడం చాలా గొప్ప విషయమని, బాల్యంలో ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనప్పటికీ తన జాతి కోసం అహర్నిశలు పోరాటం చేసిన మహా వ్యక్తి అని, అందుకే మనమంతా సంత్ సేవాలాల్ మహారాజ్ను దాదాపు 3 దశాబ్దాలైనప్పటికీ ఈ రోజుకి ఒక దైవంగా భావించి వేడుకలు జరుపుకుంటున్నామని సంతోషం వ్యక్తం పరిచారు. సేవాలాల్ మహారాజ్ ఆలయ స్థలదాత వీరబోయిన మదార్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాలోతు బావుసింగ్, సరిరామ్, గుజ్జర్లపూడి రాంబాబు, బానోత్ సుజాత, అజ్మీరా సుశీలాబాయ్, నిర్వాహకులు అంకోతు రమేష్, సాధు జరపల రమారావు, అజ్మీరా రామ్దాస్, బూక్యా శ్రీను, అజ్మీరా హరి, బాదావత్ శ్రీను, అజ్మీరా రాజు, బూక్యా సుమన్, అజ్మీర్ అర్జున్, బన్సీ, లక్ష్మణ్, రమేష్, బద్రు, పూజారులు, గుగులోతు బిచ్చా, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచులకు, ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి, నా సోదర గిరిజన వాళ్ళందరూ కూడా 226వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంత్ సేవాలాల్ మరి అనంతపురం జిల్లాలో రామ్జీ నాయక్ తండాలో 1739లో జన్మించారు. ఆయన గారు జన్మించి చిన్నతనం నుండే ఎంతో భక్తి భావంతో మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ, భక్తి కార్యక్రమాలు చేస్తూ, పశువులు కాస్తూ, మరి తల్లి కట్టినటువంటి అదేదైతే భోజనం ఉన్నదో, ఎవరు ఆకలిగుంటే, ఎవరైతే అన్నం తెచ్చుకోకపోతే వాళ్ళకి అన్నాన్ని ఇచ్చి, మరి అతను చెరువులో ఉన్నటువంటి రేగడి మట్టిని మరి రొట్టెలుగా చేసుకొని మరి జీవించినటువంటి సంత్ సేవాలాల్ మహిమను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ రోజు మరి ఏంటి మరి యొక్క మట్టిని రొట్టెలుగా చేసుకొని తింటా ఉన్నాడు, ఎట్లా ఏంటని చెప్పేసి ఆ తండవాసులంతా కూడా మరి ఒక దేవుళ్ళ లెక్క సంత్ సేవాలాల్ని భావిస్తా ఉంటే, మరి మేరీ అమ్మ అనే ఒక దేవత సంత్ సేవాలాల్ చేస్తున్నటువంటి సేవ కార్యక్రమాలు చూస్తే, సేవాలాల్ నాకు భక్తుడుగా నాకు కావాలని ఆ తండవాసులను కోరితే, మరి ఆ రోజు తండవాసులు మేరీ అమ్మకి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, మరి ఆ తండవాసుల్ని మేరీ అమ్మ ఇబ్బందులు పెడతా ఉంటే, మరి ఆ ఇబ్బందులు చూసి ఆ యొక్క తండతో పాటు ఆ మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న తండవాసులందరినీ ఇబ్బంది పెడతా ఉంటే, సంత్ సేవాలాల్ గారు ఈ తండాకి నా వలనే ఇబ్బంది వస్తా ఉందని చెప్పి మరి అతను కొన్ని సంవత్సరాలు కనపడుకోకుండా ఏరే ప్రాంతాలకు పోయి ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా మరి ఆ మేరీ అమ్మ ఇబ్బందులు ఎక్కడ ఆపలేదు, ఆయన లేనంత మాత్రాన ఆపకుండా ఇబ్బందులు పెడతా ఉంటే ఆ తండ పెద్ద మనుషులంతా కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, మనం ఇబ్బందులు పోవాలంటే మరి ఈ దేవతకి ఏదో ఒక బలి చేయాలి, మనం ఈ దేవతను కోలుకోవాలి, మేరీ అమ్మగా కాకుండా మేరీ యాడీగా మనం కొలుసుకోవాలని చెప్పి ఆ రోజు గిరిజనులంతా పెద్దలంతా కూర్చొని తీర్మానం చేసుకొని మరి ఆటల్ని కోద్దామని చెప్పి మరి తయారైనటువంటి సందర్భాలలో మరి ఏదైతే సంత్ సేవాలాల్ గారు మరి అలాంటి రక్తానికి గాని మరి సేవాభావంతో ఉన్నారు కాబట్టి అలా బలిదానాలు చేయొద్దు అని చెప్పి ఆ రోజు గిరిజనులకు అడ్డుపడి, ఆ గిరిజనులకి ఆ మేరీ యాడీకి నేను నా శిరస్సుని తెగించి నా రక్తాన్ని ఇస్తాను, ఆమెకు ఎలాగో నేనే కావాలి కదా, ఈ రక్తపాతం జరగడానికి ఇల్లేదని చెప్పి ఆ రోజు తన శిరస్సుని కోసుకొని ఆ మేరీ అమ్మకు పెడితే, మరి మేరీ అమ్మ ప్రత్యక్షంగా మరి దర్శనమిచ్చి ఇలాంటి భక్తుడు నిజంగా ఈ గిరిజనులకు ఉన్నందుకు నేనని చెప్పి మళ్లీ శిరస్సుని అడ్డబెట్టి మరి ఆ రోజు నుండి మరి మేరీ యాడీగా మరి సంత్ సేవాలాల్ని ఈ గిరిజనులు ఆనాటి గిరిజనుల నుండి ఈనాటి గిరిజనులకు కూడా కొలుస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా రజాకారులకి గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి హత్యా ప్రయత్నాలను కూడా అడ్డుకోవడానికి బ్రిటిష్ వారితోటి పోరాడినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ గారు.
అదే కాకోకుండా సంతోష్ సేవాలాల్ గారు ఆయన కాస్తున్నటువంటి గొడ్లు కావచ్చు, పశువులప్పుడు మరి ఎన్నో మహిమలు చూపించారు గిరిజనులకి. ఆయన గారు ఒకసారి ఒక ఏరు దాటాల్సి వస్తే ఏరు వస్తా ఉంటే పశువులను దాటించాలి, మరి అందరూ దాటాలంటే దాటలేకపోతా ఉంటే ఆయన మహిమతోటి ఆ యొక్క ఏరునే ఆపి అవతలకు దాటించినటువంటి మహానుభావుడు సంతోష్ సేవాలాల్ గారు. మరి ఆయన గారు మహిమల్లో మరి బావిలో దిగి ఈతగొట్టి నూలు పోగు మీద పైకెక్కినటువంటి మహానుభావుడు సంతోష్ సేవాలాల్ గారు. సంతోష్ సేవాలాల్ గారు ఒక గిరిజనులకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి మరి కూడా ఒక దేవుడు లెక్క. మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడినటువంటి మహానుభావుడు సంతోష్ సేవాలాల్ గారు. ఆయన బాటలో నడిచి మరి ఇప్పటికి గిరిజనులు అన్ని తండాలలో కూడా సంతోష్ సేవాలాలు మరి భవన్లు కట్టాలనేది మరి ఇలా ప్రభుత్వం కూడా నిధులు ఇస్తా ఉన్నది. అధికారికంగా మీకు సెలవిచ్చారు. మరి ఇచ్చినప్పుడు మనం చెప్పుకోక తప్పదు. ప్రభుత్వం చేయాలి, మనం అడగాలి. అమ్మాయినా అడగని అన్నం పెట్టదు. మన ఎమ్మెల్యే గారు వచ్చారు, చెప్పుకోవాలి, మీ గుడికి సాయం చేయాలి. ఈ యొక్క గుడి ఇక్కడే కాదు, అన్ని గ్రామాల్లో కట్టాలి. మా ఎల్హెచ్బిఎస్ అధ్యక్షుడు కూడా మాకు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాడు, పండితాపురంలో చెప్తా ఉంటాడు. నేను చెప్తా ఉన్నాం, పండితాపురంలో కూడా గుడి కట్టమని చెప్తా ఉన్నాం, స్థలం కూడా చూపిస్తా అని చెప్పినా మరి వచ్చే సంవత్సరం వరకు నాగేంద్రబాబు కూడా ఊళ్ళో గుడి కట్టాలి, అన్ని గ్రామాలలో గుడులు కట్టాలి. సంతోష్ సేవాలాలు అందరికీ దేవుడు, ఒక గిరిజనులకే కాదు గిరిజనుల ఇద్దరిని కూడా ఆ రోజు సంతోష్ సేవాలాల్ గారు ఎన్నో మహిమలతోటి రక్షించినటువంటి మహానుభావుడు. మరి ఆయన బాటలో మీరంతా నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనకి అవకాశం వచ్చింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిండు కాబట్టి అమ్మాయిని అన్నం పెట్టినట్టుగా మనకి రేపు ఇళ్లు వస్తా ఉన్నాయి. ఈ కృష్ణాపురం గ్రామ పంచాయతీకి, ఈ కాంపల్లి గ్రామ పంచాయతీకి మనం ఏర్పాటు చేసుకుని తప్పకుండా అందరూ కూడా ప్రయోజకులు కావాలని చెప్పి ఏదైతే వారు సందేశాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయి వారు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి, ఇప్పుడే చెప్పారు మీరందరూ, ప్రతి గ్రామానికి ఒక సేవలాల్ గుడి కట్టుకోవాలని చెప్పడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా సేవలాల్ గుడితో పాటు వారు చేసిన వాళ్ళు చేసి ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు ఇచ్చిన సందేశాన్ని కూడా అక్కడ ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి తాండాల నుంచి ఒక నాయకుడిగా ఎదిగి, అదేవిధంగా ప్రాంతంలో నాయకుడు కావచ్చు, కార్యపరి కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మన జాతి కోసం ఆయన ఏమి ఆదేశాలు ఇచ్చినా అవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మీరు కూడా ప్రచారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి కార్యక్రమం చాలా ఇంకా 2 మండలాలు తిరిగేది ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని, మరి అదేవిధంగా స్థల దాత అయినటువంటి పెద్దలు వారు మదార్ గారు, వారికి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సేవలాల్ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మనం విజయవంతం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సేవలాల్ గారు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి ఆశీర్వదించి, వారికి ఉన్నటువంటి కష్టాలు తీర్చి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కరించే విధంగా వారు ఆశీర్వదిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.